90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఒకరికి మరణశిక్ష విధిస్తూ మరికొంతమందికి యావజ్జీవ ఖైదును వేస్తూ ఈరోజు కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు అప్పట్లో నల్గొండ ఎస్పీగా పనిచేశారు. ఆయన ఎంతో పకడ్బందీగా ఈ కేసులో 100 మంది సాక్షులతో 1600 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారంటే కేసు తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి రంగనాథ్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈరోజు ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ప్రణయ్ అమృత కేసు విషయంలో, దాంట్లో ఇంత గట్టిగా స్ట్రాంగ్గా మీరు ఛార్జ్షీట్ దాఖలు చేయగలిగారు కాబట్టే, విచారణ చాలా పకడ్బందీగా చేయగలిగారు కాబట్టే ఈరోజు ఈ శిక్షలు పడ్డాయి కనుక పోలీసులు 100% ఇందులో విజయం సాధించారు. ఎస్పెషల్లీ రంగనాథ్ గారు కాబట్టే ఇంత స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారు. ఇంకొకరైతే ఏం జరిగేదో అని బయట చర్చ నడుస్తోంది. సో ఆ విషయంలో మిమ్మల్ని అభినందించి తీరాల్సిన అవసరం ఉంది సార్, ఎవరైనా కూడా. సో మీకు ఎలా అనిపిస్తోంది? ఇలాంటి కేసులు ఆఫ్ కోర్స్ మీరు చాలా చూసే ఉంటారు, బట్ ఇంత దారుణమైనటువంటి కేసుని, ఇన్ని పేజీల ఛార్జ్షీట్ని దాఖలు చేసిన కేసు ఇంకొకటి ఉందా సరే ఏదైనా మీ దాంట్లో మీరు చేసిన? రైట్, ఈ కేసు మీరు అన్నట్టుగానే దిస్ వాజ్ అ వెరీ సెన్సేషనల్ కేస్. ఆ టైంలో 2018 ఆ టైంలో చూస్తే కనుక ఇది మనకి తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చాలా కీన్గా ఫాలో అయిన కేసు. ఆ టైంలో ఒక పరువు హత్య. దీంట్లో బేసికల్గా అంటే చాలా ఫ్యాక్టర్స్ కూడా అప్పుడు ఎందుకు ఫాలో అయ్యారు అనేది కూడా మేము ఒకసారి అనలైజ్ చేసాం. అసలు ఎందుకు ఇంత లోతుగా, ఎందుకు ఇంత పబ్లిక్ ఇంత కీన్గా ఎందుకు ఫాలో అవుతున్నారు? వీళ్ళిద్దరూ కొంత అంటే అమ్మాయి అమృత అండ్ అబ్బాయి ప్రణయ్ కూడా దేవర్ ఆల్ గుడ్ లుకింగ్ ఉండేవాళ్ళు కొంత. దాంతోపాటు ఎఫ్లూయెంట్ బ్యాక్గ్రౌండ్, అంటే అమ్మాయి ఏమో కొంత డబ్బున్న నేపథ్యం, అగ్రకుల నేపథ్యం, పిల్లవాడు ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అండ్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. తండ్రి వచ్చేసి అతను మారుతిరావు అని చెప్పేసి అతను చాలా అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బాగా డబ్బు సంపాదించి ఒక బిడ్డ అంటే అమితమైన ప్రేమ ఉన్నది, లేక కలిగిన అమ్మాయి. అండ్ దీంతో పాటు అప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా తీవ్రమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అంటే మనకి చూస్తే కనుక అస్గర్ అలీ దాంట్లో A3 ఏదైతే ఉన్నారో ఈ ప్రణయ్ హత్య కేసులో, అతను A1 ఇన్ హిరేన్ పాండ్యా కేసు. ఇది నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో హిరేన్ పాండ్యా అని ఉండేవారు. ఆ మంత్రివర్గ సహచరుని అక్కడ అహ్మదాబాద్లో రోడ్డు మీద కాల్చి చంపడం అనేది ఇతను చేస్తాడన్నమాట. ఒక పార్క్లో జరుగుతుంది అన్నమాట మర్డర్. సో అక్కడ ఈ అస్గర్ అలీ దాంట్లో ఆ కేసులో A1 అన్నమాట. అండ్ ISI బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను, ISI ట్రైన్డ్ ఇతను మూలాలు ఉన్నటువంటి అతను. ఇతనికి సహకరించింది కూడా దీంట్లో A4 ఉన్నటువంటి భారీ అదే కేసులో, ఇది హిరేన్ పాండ్యా కేసులో A11 కూడా అనమాట. అంటే A1 ఏమో అస్గర్, దాంట్లో హిరేన్ పాండ్యా కేసులో A11 భారీ, అహ్మద్ భారీ. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు దీంట్లో కూడా ముద్దాయిలు అనమాట. అంటే వీళ్ళ నేపథ్యం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ వీళ్ళకి చాలా కేసెస్లో, అంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా మర్డర్ కేసెస్లో, చాలా వాటిల్లో కూడా వీళ్ళు ఇది ఉన్నది. సో వీళ్ళకి తెలుసు సిస్టమ్ని ఎలా వీళ్ళు సపోర్ట్ చేయాలి, సిస్టమ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా దొరకకుండా తప్పించుకోవాలి అనేది తెలుసు. అండ్ ఒక పక్కన మారుతిరావు ఏమో డబ్బున్న వ్యక్తి. అతను ఏంటంటే ఎంతవరకైనా వెళ్ళగలుగుతాడు, డబ్బుని కోట్లాది రూపాయలు వెచ్చించి దీంట్లో సుపారీ కిల్లింగ్, హైర్డ్ కిల్లింగ్, కాంట్రాక్టర్ కిల్లింగ్ని తీసుకొని రావటం. Day 1 నుంచి ఇతను ఎక్కడ దొరకకుండా సాక్ష్యాలు కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారన్నమాట. సో మీరు చూస్తే కనుక మనకి ఈ అన్నిట్లో కూడా పోలీస్కి ఒక రకమైన ఛాలెంజ్ అనమాట. సో ప్రొఫెషనల్ ఛాలెంజ్గానే తీసుకున్నాం దాన్ని. చక్కగా మాకున్నటువంటి టీం అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి DSP శ్రీనివాస్ మిర్యాలగూడ, స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్సు, ఇంకా ఇతర టీమ్స్, SIలు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, కానిస్టేబుల్స్ అందరూ కూడా, ప్లస్ అలాంగ్ విత్ గైడెన్స్ ఫ్రమ్ మాకు స్టీఫెన్ రవీంద్ర గారు, వారు వచ్చేసి మాకు IGగా ఉన్నారు, అప్పుడు DGగా మహేందర్ రెడ్డి గారు ఉండేవారు. సో వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో మేము దీన్ని చాలా లోతుగా దర్యాప్తు చేసి కేసు దర్యాప్తే మాకు దాదాపు 9 నెలలు పట్టిందనమాట. అంటే జరిగిన ఇన్సిడెంట్ మీరు చూస్తే కనుక సెప్టెంబర్ 14, 2018 మధ్యాహ్నం 12ంటికి ప్రణయ్ని నరుకుతారు. రోడ్డు మీద ఒక వ్యక్తి వచ్చేసి నరకటం చేస్తాడు అనమాట. ప్రణయ్ అనే అతను, అమృత ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తూ, అక్కడ ఇది హాస్పిటల్ మిర్యాలగూడ 1 టౌన్ లిమిట్స్ ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది సార్. అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే భర్త తీసుకువెళ్తాం చెకప్ కోసం చెకప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు హాస్పిటల్లో అక్కడ నరకటం జరుగుతుంది. అది రోడ్డేనా సార్? అప్పుడు ఇంకా హాస్పిటల్ ప్రిమిసెస్ కాదు, హాస్పిటల్ ఎంటర్ అవుతుంటారు. జస్ట్ మీరు చూస్తే CC ఫుటేజ్ అదొకటి క్లారిటీ లేదు సార్. సో అతను
నడుస్తూ వెళ్ళి స్పీడ్గా వెళ్ళి నరుకుతున్నది సీసీ ఫుటేజ్లో క్యాప్చర్ అవుతుంది. సో మాకు అది తప్ప ఇంకెటువంటి లీడ్స్ లేవు, ఇంకా అదొక్కటే ఉంది, అదొక్కటే ఆధారం. అతనికి మారుతిరావుకి ఎటువంటి సంబంధం ఉండదు అసలు. Okay. మారుతిరావుకి ఎటువంటి కాల్ కాంటాక్ట్స్ ఉండదు. మారుతిరావు కాల్ కాంటాక్ట్స్లో మనకు అనుమానాస్పదంగా ఏమీ కనపడదు. అండ్ మారుతిరావు కొంత వయసు రీత్యా పెద్ద మనిషి ఉంటాడు, అంటే అతను కొంచెం ఇది ఉంటాడు, ఎఫ్లుయెంట్, డబ్బు ఉన్నవాడు. అక్కడ లోకల్గా అప్పుడు అతను యాక్చువల్గా అతను పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉంటాడు. ఓకే. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఎక్కడ అనుమానం వచ్చే అంశాలు ఏది కనపడేటట్టు ఎక్కడ లేదు. అయినా కానీ కూడా మనకి ఉన్నటువంటి ఆ లీడ్స్ని బట్టి మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా విస్తృతంగా వాడి మేము కూడా అంటే కొన్ని కేసులోనే లైఫ్లో మనకి ఏంటంటే ఇట్లాంటి తారసపడుతుంది కదా సార్. అంటే ఒక రకమైన ఛాలెంజ్ ఎస్, లేదా మనకు కూడా కెరియర్లో ఇట్లాంటి ఒక ల్యాండ్ మార్క్ కేసెస్ కొన్ని ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా ఈ కేసును కూడా నేను వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ కేసెస్ గానీ ట్రీట్ చేస్తాను అనమాట. అట్లా ఎట్లా మీరు అంటే ఆ ఒక్క సాక్ష్యాన్ని ఆధారాన్ని పట్టుకొని మీరు ఎలా ఇన్వెస్టిగేట్ చేయగలిగారు అసలు? సో ఇది దీంట్లో దర్యాప్తు చేసిన బృందం నేను కాదు, నేను సూపర్వైజింగ్ ఆఫీసర్గా ఉండేవాడిని ఎస్పీగా. బట్ ఎస్, క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను ప్రతి దాన్ని కూడా చేస్తూ. మా వాళ్ళకు కూడా అధికారుల మీద కూడా చాలా వాళ్ళ మీద ఏది ప్రెషర్స్ ఉండేది. సో అన్నింటినీ నేను ముందు వాళ్ళందరినీ దాన్ని వార్డ్ ఆఫ్ చేయాలి, దాని నుంచి సేఫ్ గార్డ్ చేయడానికి నేను నిలబడాలి. సో ఉండి అక్కడ గట్టిగా ఉండి ఆ కేసుని జాగ్రత్తగా దర్యాప్తు జరిగేదానికి చేయటంలో ఫస్ట్ ప్రధానంగా ఒక ఎస్పీ పాత్ర అక్కడ వస్తున్నారు. ఓకే. సో అంటే రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి. సో థ్రెట్స్ ఉండొచ్చు కింద అధికారులకి, లేకపోతే డబ్బు ప్రలోభాలు ఉండొచ్చు, లేకపోతే అతను రాజకీయ నేపథ్యంతో అతనికి పైరవీలు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఇవన్నీ నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట కింద టీం చేస్తూ మనం క్లోజ్గా ఏం జరుగుతుందనేది కూడా మానిటర్ చేస్తుంటారు. సో ఇవన్నింటినీ కూడా అప్పుడు చేస్తున్న క్రమంలో ఛార్జ్షీట్ని 10 సార్లు మార్చాం మేము. అంటే మీరు చూస్తే కనుక డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ తయారు చేసుకొచ్చేవాళ్ళు. వీళ్ళు ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటే ఒప్పుకునేవాడిని కాదు. లేదు దాని మీద కూర్చొని రాత్రి 1 గంట 2 దాకా కూర్చొని డిస్కస్ చేస్తుంటే వాళ్ళం టీం అంతా కూర్చొని తర్కించేవాళ్ళం. అంటే దాని మీద డిబేట్ పెట్టేవాళ్ళం. పెట్టి ఈ సాక్ష్యాన్ని ఏ విధంగా రేపు డిఫెన్స్ అడ్వకేట్ ఎట్లా మాట్లాడతాడు, క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా ఉండొచ్చు, ఒకవేళ ఈ సాక్షి కనుక రేపు మనకు హాస్టైల్ అంటే వ్యతిరేకం అయిపోతుంది. జనరల్గా అవుతుంటారు సాక్షి నేను చూడలేదు, పోలీసు వాళ్ళు చెప్తే రాసుకున్నారు ఇట్లా అని చెప్పి అలాంటివి చెప్తుంటారు కూడా. సో ఇవన్నీ కూడా అయినా కానీ కూడా మనం తీసుకెళ్ళాలి కేసుని ముందుకి. అప్పుడే మనం ఈ కేసులో మనం నిలబడగలుగుతాం. ఎందుకంటే సాక్ష్యాలు ఓరల్ ఎవిడెన్స్ తోటి లేకపోతే జస్ట్ ఎవరో చెప్తారంటే కనుక దాన్ని నమ్మి మనం పోతే కనుక రేపు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే దీంట్లో డబ్బు చాలా ఉంటుంది. ఇది కాకుండా కేసు డ్రాగ్ చేసి ఏళ్ళ తరబడి వెళ్ళే కొద్దీ కూడా ఇంకా నీరు గార్చడానికి ట్రై చేస్తారు. సో అందుకోసం వాళ్ళు కూడా ట్రయల్ని డిలే చేస్తూ వచ్చేవాళ్ళు అవతల అక్యూజ్డ్ టీం కూడా. సో నేను ఎస్పీగా ఉన్నంతకాలం వాళ్ళు ఆ కేసుని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. కోర్టులకు వెళ్ళేవాళ్ళు, హైకోర్టుకు వెళ్ళేవాళ్ళు, అక్కడేదో దీన్ని తెచ్చి మళ్ళీ అడ్డుపెట్టి షెడ్యూల్ని ఆపేవాళ్ళు. అంటే షెడ్యూల్ అంటే షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు. కోర్టు షెడ్యూల్ ఇస్తుంది అనమాట ట్రయల్కి. జిల్లా కోర్టులో జరిగేది. ఇచ్చినప్పుడు ఆ షెడ్యూల్ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఏదో చిన్న పెట్టేసి మళ్ళీ లీగల్ టీం వాళ్ళ అడ్వకేట్స్ వెళ్ళేసి హైకోర్టులో దాన్ని మళ్ళీ పక్కన పెట్టి కొంచెం డిలే చేసేవాళ్ళు. మళ్ళీ మేము దాన్ని ఖాళీ చేయించుకోవడానికి, వెకేట్ చేయించుకోవడానికో లేకపోతే దాని మీద మళ్ళీ కొంత చేయించడానికో కొంత దాన్ని మళ్ళీ ట్రాక్లో తీసుకురావడానికి కొంత టైం పడుతుండేది. సో ఇవన్నీ దాదాపు నేను ఎస్పీగా అక్కడ 4 ఏళ్ళు ఉన్నప్పుడు, అంటే 2019లో జరిగినటువంటి ఛార్జ్షీట్ ఇది, 19 జూన్లో. 2021 డిసెంబర్ దాకా కూడా ట్రయల్ స్టార్ట్ కాలేదు. అంటే ఛార్జ్షీట్ పట్టిందా సార్? అందుకోసం 2.5 ఏళ్ళు వాళ్ళు ఆపుకున్నారు. నేను కానీ లేదా మా డిఎస్పీ అక్కడ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అందరు మారేదాకా. అంటే ఆ టీం వెళ్ళిపోతే కనుక వీళ్ళు న్యాచురల్గా నెక్స్ట్ తర్వాత వేరే వచ్చే అధికారులు జనరల్గా అంత ఉండదు కాబట్టి వీళ్ళు ఆ దృష్టితోటి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. సో మేము ట్రై చేసాం, బట్ ట్రయల్ అప్పటికి స్టార్ట్ కాలేదు. కానీ మాకు ఎన్ని ముందే ఊహించుకున్నాం, ఎన్ని అవుతాయని కూడా మేము ముందే ఊహించుకున్నాం. అండ్ పోలీసు మీద కూడా చాలా అపవాదులు అప్పుడు ఆ టైంలో వేశారు. ఎందుకంటే డిలే అయినప్పుడు మారుతిరావు మేనేజ్ చేస్తున్నాడు, ఏది పోలీసుని అంతా హ్యాండిల్ చేస్తున్నాడు, అతను రాజకీయ పలుకుబడి ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా వచ్చాయి. ఇప్పుడు చెక్ పెట్టినట్టు అయింది కదా. ఇప్పుడు ఇవన్నీ తర్వాత మారుతిరావే సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఛార్జ్షీట్ బలంగా వేసామో